అప్పుడప్పుడు పోలీసు వాళ్ళ పని ఆగమాగం ఉంటుంది. వెనక ముందు చూడకుండా కొడతారు. ఆ తర్వాత అదే నువ్వా అడవయ్యా మరి ఆ ముచ్చట ముందే చెప్పొచ్చు కదా అని తర్వాత సమర్థించుకుంటారు. పోలీసు వాళ్ళు చేసే పొరపాట్లు జనమే అన్నట్టు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ తాన పవర్ ఉంటుంది కదా. అగో అట్లనే చేసిండ్రు సచివాలయం ముంగట. ఏం జరిగిందో చూడు రోసారి. వాళ్ళు చెప్పాలి కదా గుంజేటప్పుడు. ఎంపీ మంచిది. నేను ఏంపీ కాంగ్రెస్ మళ్ళీ నీ ఆగం పాడుగాను. పోలీసులకెవలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనిషి ఎవరు కాదనేది తెలుస్తలేదు కావచ్చునా. అరే మల్లు రవి మనిషిని పట్టుకొని పోలీస్ వ్యాన్ ఎక్కిస్తారా? నీ పనికి నా బారెత్తు. అసలే మల్లు రవిని స్టేజ్ల మీద మాట్లాడుకుంటూ ఆపిండు. ఇప్పుడు తన మనిషిని కూడా ఇట్లా ఆగం చేస్తారా? ఎంపీ సారు ఇజ్జత్ ఏం కావాలి? బీజేపీ పార్టోళ్ళు సేవ్ హైదరాబాద్ అనే పేరుతోని సెక్రటేరియట్ ముట్టడి చేసిండు. వాళ్ళకి తగ్గట్టు పోలీసులు కూడా దొరికినోళ్ళని దొరికినట్టే అనగబట్టి లోపటేసిండ్రు. మరి ఎంపీ మల్లు రవి మనిషి ఆ లొల్లిలకు ఎందుకు పోయిండో ఏం పాడో. సందుల మందని ఇతగాన్ని కూడా ఎక్కించిండట వ్యాను. పత్తి బస్తాలు ఎత్తినట్టు లోపల చాలా మందిని కుక్కిందట. ఆ మంది నడుమ ఇరుక్కొని నేను ఎంపీ మల్లు రవి మనిషినే, నేను లొల్లి చేసేటానికి వచ్చినోని కాదు, అరే వదిలిపెట్టినరో దేవుడా అన్నట్టు మొత్తుకునే వరకు పోలీసులు వ్యాన్ ఆపి ఇగో గిట్ల దించిర్రు. వాళ్ళు చెప్పాలి కదా గుంజేటప్పుడు. బలవంతంగా వ్యాన్ ఎక్కించిన పోలీసులు చూడుర్రి ఇక ఎట్లా నవ్వుతున్నారో. కిచ్చరా కిచ్చరా నవ్వుకుంటా కిందికి దించిండ్రు. లోపలికి ఎక్కించి మంది నడిమిట్ల కుక్కేదాకా ఏం చేసినావు ముందుగానే చెప్పాలి కదా అని ఉల్టా పోలీసులే అంటున్నారు. ఎంపీ మనిషి అంటున్నావు, ఏది చూపెట్టు సాక్ష్యం అని అడిగి తర్వాత వదిలిపెట్టిండ్రు. భలే గమ్మతున్నది కదా ముచ్చట. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా కాంగ్రెస్ పార్టీలనే అరెస్ట్ చేస్తున్నారంటే చూడుర్రి సర్కారు చక్కదనం ఎంత గందరగోళంగా ఉన్నదో.